ఎప్పుడైతే సుఖంగా ఉంటావో, ఎప్పుడైతే ఆనందిస్తావో, ఎప్పుడైతే గంతులు వేస్తావో, ఎప్పుడైతే అందరి దగ్గర మంచోడని అనిపించుకుంటావో, అప్పుడు ఒక విధమైనటువంటి శత్రువు యొక్క పగ నీ మీదకి వస్తుంది. ఆమె పగ వస్తుంది. ఈ పగ ఎందుకు వచ్చిందా అంటే నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావు గనుక, సాక్షిగా ఉన్నావు గనుక, సాతాన్ని జయిస్తున్నావు గనుక నీకొక గొప్ప ఆపద వచ్చింది. దావీదు విషయంలో ఏమని రాసిందో తెలుసా? ఆ శ్రమల మధ్యలో, ఆ ఆపద సమయాన, ఆ భయంకరమైన విషపు చూపుల మధ్యలో దేవుడు దావీదుకు తోడై ఉండి అతనిని కాపాడెను. నీవు దేవునితో ఎదిగేటప్పుడు, నీవు దేవుని కొరకు బలమైన కార్యములు చేసేటప్పుడు, నీవు వరము కలిగి ప్రయోజనపడుతున్నప్పుడు, ఉపయోగించబడుతున్నప్పుడు నీ మీదకి శత్రువు విజయం వస్తాడు. అది నీ ఆపద సమయం అనే సంగతి నీవు గుర్తించాలి. నేను ప్రార్థన ఎక్కువగా చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, సాక్షిగా బ్రతుకుతున్నాను, అన్నిటిలో నిజాయితీగా ఉంటున్నాను, నాకెందుకు వచ్చింది ఈ సమస్య అని నీవు అనుకుంటావు. అయితే దేవుడు అంటాడు, ఈ సమస్యలోనే నీకు నేను తోడై ఉంటాను. నిన్ను నేను ఈ సమస్యలో నుంచి విడిపించాలని కోరుకుంటున్నాను.